కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాదంతా కూడా ఆయన పరిపాలన చూసిన తర్వాత ఈ ఏడాది కాలంలో దోచుకోవటం దాచుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజల్ని ఏడాదంతా కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. కాబట్టే ఈ ఏడాది పాలన చూసిన తర్వాత జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా మేము నిర్వహిస్తాము. శాంతియుత ర్యాలీలు నిర్వహించి ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ఏడాదంతా జరిగిన పాలనపై టీడీపీ కూటమి నాయకులు ఎలా దోచుకుంటున్నారు, ఎలా దాచుకుంటున్నారు, ఎలా అప్పులు చేశారు, ఏ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఏ విధంగా మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆపేశారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఆపేశారు, ఏ విధమైన పాలన చేస్తూ ఈరోజు దాడులతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులతో అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మరో బీహార్ల రాష్ట్రాన్ని ఎలా మార్చారో ప్రజలకు మేము వివరిస్తాము అని వైఎస్ఆర్సీపీ నాయకులు జూన్ 4వ తేదీ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గ కేంద్రాలలో వెన్నుపోటు దినాన్ని నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల గారు ఈ విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో కూడా వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఏడాదంతా కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచాడు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు, ప్రజలను ఏమార్చాడు, ప్రజలను మోసగించాడు, రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం ఏడాది కాలంలో 44% చంద్రబాబు చేయటం జరిగింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈరోజు దోచుకోవటం దాచుకోవటమే పనిగా పెట్టుకున్నారు అని సజ్జల గారు నిన్న ప్రెస్ మీట్లో వెల్లడిస్తూ జూన్ 4వ తేదీ అన్ని లోక్సభ నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించాలి, శాంతియుత ధర్నాలు చేపట్టాలి, ప్రజలకు నిజాలు చెప్పాలి. ఒకవేళ మన శాంతియుత ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా స్టేట్ లీగల్ కోఆర్డినేటర్ సెల్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు వెన్నుపోటు దినాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర లీగల్ సెల్కు మీరు కంప్లైంట్ చేయొచ్చు. లీగల్ సెల్ ద్వారా మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలకు వెళ్దాము అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న పిలుపునివ్వటం జరిగింది. కాబట్టి జూన్ 4వ తేదీ చంద్రబాబు గారు ఏడాది పాలనలో ప్రజలను మోసగించాడు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులంతా ఇసుక దోపిడీ చేశారు, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు, కాంట్రాక్టుల ద్వారా దోపిడీ చేస్తున్నారు, ఏ పని జరగాలన్నా కమిషన్లు అడుగుతున్నారు, రాష్ట్రాన్ని కమిషన్లమయం చేసేశారు, రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చట్లేదు. కాబట్టి జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవంగా, వెన్నుపోటు దినంగా మనం చేసుకుందాము అని పిలుపునివ్వటం జరిగింది.